వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. 40,000 రూపాయలను 20% వార్షిక చక్ర వడ్డీపై 2.5 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు. వడ్డీ సంవత్సరానికి ఒకసారి కలుపుతారు. చక్ర వడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని జస్ట్ 2 మినిట్స్ లో విధంగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? 40,000 రూపాయలను 20% వార్షిక చక్ర వడ్డీపై 2.5 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి చూద్దాం. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r by 100 హోల్ స్క్వేర్ 1 ప్లస్ r by 100. ఇది మనకి ఫార్ములా. అయితే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 40,000 రూపాయలు. ప్రిన్సిపల్ వచ్చేసి 40,000 రూపాయలు. రేట్ వచ్చేసి 20% రేటు. అమౌంట్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 40,000 రూపాయలు ఇంటూ 1 ప్లస్ 20/100 హోల్ స్క్వేర్ 1 ప్లస్ 20/100 40,000 ఇంటూ ఇక్కడ మనకి టోటల్ గా ఈ వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? 1.44 వస్తుంది. ఇంటూ ఈ వాల్యూ చేసినట్లయితే 1.1 వస్తుంది. అప్పుడు టోటల్ గా 40,000 ఇంటూ 1.44 ఇంటూ 1.1 చేసినట్లయితే 63,360 రూపాయలు వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు? చక్రవడ్డీ కనుక్కోమంటున్నాడు. చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ వస్తుంది. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది? 63,360 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత మనకి? 40,000 రూపాయలు. మనకి చక్రవడ్డీ అప్పుడు ఎంత వస్తుంది? చక్రవడ్డీ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 23,360 రూపాయలు వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే మనం అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r by 100 హోల్ స్క్వేర్ 1 ప్లస్ r by 100 ఈ ఫార్ములాని యూజ్ చేసాం. అయితే ప్రిన్సిపల్ వచ్చేసి 40,000 రూపాయలు. రేట్ వచ్చేసి 20% వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 63,360 రూపాయలు వచ్చింది. అమౌంట్ మనకి ఎంత వచ్చింది? 63,360 రూపాయలు వచ్చింది. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? మళ్ళీ చక్రవడ్డీ కనుక్కోమంటున్నాడు. కాబట్టి చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ వస్తుంది. చక్రవడ్డీ మనకి ఎంత వచ్చింది? 23,360 రూపాయలు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.